మేము లోన్ తీసుకున్నాము, ఇప్పుడు కట్టలేకపోతున్నాము, రికవరీ ఏజెంట్స్ ఫోన్లు చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, మా పరువు పోయేలా అరుస్తున్నారు సార్, మాకు ఏ దిక్కు లేదు, చావడం ఒక్కటే దిక్కు అని చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. నేను ఈ రోజు అలాంటి వాళ్ళకి తీసుకున్న లోన్ తీర్చకపోతే ఏమవుతుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది, టెన్షన్ పడే అవసరం లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు. 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అని మాత్రం మీరు అస్సలు అనుకోకండి. ఇలా మీతో ఎవరైనా చెప్తే అతను అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకోండి, ఫోన్ కాల్ కట్ చేసేయండి. ఇలా అని సామాన్య జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ రికవరీ ఏజెంట్స్. చట్టపరంగా లోన్ రికవరీ చేయడానికి ఒక సివిల్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఏ పోలీస్ ఆఫీసర్ ఈ లోన్ కట్టమని మాట్లాడడానికి లేదు, కానీ ఒకవేళ లోన్ ఏజెంట్స్ ఇంటికి వచ్చి హరాస్మెంట్ చేస్తే, న్యూసెన్స్ చేస్తే మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వవచ్చు. వాళ్ళు అలాంటి వారిపై యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా తీసుకున్న లోన్ కు ఫస్ట్ 30 days లో రీపేమెంట్ చేయకపోతే బ్యాంక్ కొన్ని రిమైండర్ మెసేజెస్ పంపిస్తుంది. 30 నుంచి 90 days తర్వాత కూడా లోన్ కట్టకపోతే కొన్ని ఫాలో అప్ కాల్స్ లైక్ సార్ లోన్ పే చేయండి అని పొలైట్గా మాట్లాడాలి. 90 days తర్వాత కూడా లోన్ కట్టకపోతే బ్యాంక్ అతన్ని ఎన్పిఏగా డిక్లేర్ చేస్తుంది. ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళ ఫేవర్లో బ్యాంక్ సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వాలి. కానీ నిజానికి ఒక్కరోజు లోన్ లేట్ అయితే రికవరీ ఏజెంట్స్ అమ్మ నా బూతులు తిడుతున్నారు, మీ చుట్టాలకు కాల్స్ చేస్తున్నారు, మీ పరువు తీస్తున్నారు, ఇంటికి వచ్చి అల్లరి చేస్తున్నారు. దీనివల్ల అటు లోన్ కట్టక ఇటు వాళ్ళు చేసే చేష్టలు సహించక చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే భయపడకండి, ఏమీ కాదు, వాళ్ళు దీనికన్నా ఎక్కువ ఏం చేయలేరు. కట్టలేకపోతే కట్టకండి, ఏమీ కాదు, కానీ వేరే ఆలోచనలు తీసుకురాకండి. చట్టం అనేది మన రక్షణ కోసం ఉన్నది, అది అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా కాల్స్ చేస్తే ఇగ్నోర్ చేయండి, బ్లాక్ చేసేయండి. ఇంటికి వస్తే ఐడి కార్డ్ అడగండి, హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ లెటర్ అడగండి. ప్రతి రికవరీ ఏజెంట్ ఒక ఏరియాలో విజిటింగ్ కు వెళ్తే అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఆ ఏరియా పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎంతమంది హోమ్ విజిటింగ్ కు వస్తే అంతమందికి ఐడి కార్డ్ ఉండాలి. ఇవేమి లేకుండా ఎవరైనా వస్తే మాట్లాడకండి, ఎందుకంటే అతను బ్యాంక్ ఆథరైజ్డ్ పర్సన్ కాదు, థర్డ్ పార్టీ ఏజెంట్ అని అర్థం చేసుకోండి. సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తే తీసుకోండి, జెన్యూన్ సెటిల్మెంట్ లెటరా కాదా క్రాస్ చెక్ చేసుకోండి. లోన్ తీసుకుని ఉన్న మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మీరు ఏ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ వాళ్ళ హరాస్మెంట్ తో బాధపడుతున్నారో వాళ్ళ పేర్లు కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా చదువుతాను. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి చెప్తాను.